హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ మహి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక కొత్త కాంటెంట్తో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అదేంటంటే, మనం ఎదుటివారికి కాల్ చేసినప్పుడు ఏమని వస్తుందంటే, యువర్ కాల్ ఈజ్ రికార్డింగ్ అని అయితే సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. మనం వాళ్ళ కాల్ని రికార్డ్ చేయడం జరిగినట్టయితే అది వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు అన్నమాట. మళ్ళీ అడుగుతూ ఉంటారు, ఎందుకు రికార్డింగ్ చేస్తున్నాం కదా అని. ఇప్పుడు మనం అలా రికార్డింగ్ సౌండ్ రాకుండా మనం అయితే ఒక ట్రిక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇందులోనే ఉంటుంది ఆప్షన్. మనం అయితే ఏ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగా మనం ఏంటంటే, ఇక్కడ డయల్ ప్యాడ్ కనిపిస్తుందా, ఆ డయల్ ప్యాడ్ మీద క్లిక్ చేయాలి. చేయగానే ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయాలి. చేసిన తర్వాత కాల్ హిస్టరీ సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. వెంటనే ఇక్కడ ఇలా కనిపిస్తుంది స్క్రీన్. ఇప్పుడు కాల్ రికార్డింగ్ ఉన్నదా, కాల్ రికార్డింగ్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ ప్లే ఆడియో టోన్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్లైమర్, నేను ముందుగానే ఆన్ చేసి పెట్టాను, సారీ. ఇలా ఆఫ్లో ఉంటుంది. ఈ ప్లే ఆడియో టోన్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్లైమర్ అంటే, డిస్క్లైమర్ అంటే ఒక టోన్ చెప్తే ఉంటుంది కదా, యువర్ కాల్ ఈజ్ రికార్డింగ్ అని. దానికి బదులుగా ఓన్లీ ఆడియోను ప్లే చేయాలని చెప్పేసి ఇది ఒకటైతే మనకు మెసేజ్ ఉంది. దీన్ని మనం ఆన్ చేసుకున్నట్టయితే ఆ వాయిస్ అనేటువంటిది రాదనమాట. దీన్ని ఆన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు డూ నాట్ అగ్రీ అని ఒకటైతే వచ్చింది డిస్క్లైమర్. దీని మీద అగ్రీ అని క్లిక్ చేయాలి. ఓకే, సింపుల్ అయిపోయింది. ఇప్పుడు మనం వేరే ఎవరికైనా కాల్ చేసినా కానీ రాదనమాట. ఈ యూస్ఫుల్ ట్రిక్ మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇంతవరకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే లైక్ కొట్టండి. ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మహి వ్లాగ్స్.